హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నం. ఇప్పుడు మీరు చూస్తున్నది చక్ర తీర్థం అండి. ఈ శిలాతోరణం దగ్గరలోనే ఇది కూడా చక్ర తీర్థం ఉంది. రెండు కలిపే ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం మెట్లు దిగేసి రావాలి. అలా మెట్లు దిగుతూ ఉంటే ఇక మధ్యలో ఉంటుందండి చక్ర తీర్థం. ఇక్కడ ఈ లొకేషన్లోనే ఉంది. ఇదేనండి చక్ర తీర్థం అని దీన్నే అంటారు. చాలామంది కింద వరకు వెళ్ళి అక్కడ కాయిన్స్ పెట్టేసి దండం పెట్టుకుంటున్నారు. నేనైతే వెళ్ళలేదు, పైనుంచే దండం పెట్టుకున్నాను. అలా పైకి వెళ్తూ చాలా మెట్లు అవి ఎక్కాలండి, దిగాలి. వెళ్తూ ఉంటే అక్కడ రాతిలోని నరసింహస్వామి ఉంటారు. శివలింగం ఒకటి ఉంటుంది. చూడండి, రాతిలోనే ఏర్లేసి చెట్టు ఎలా ఉంది, ఎంత బాగుందో. అలా మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ లొకేషను. అలాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామంది. ఈ రాతిలోనే మనకి అర్థం కావు కానీ ఏవేవో రూపాలు అయితే మాత్రం ఉంటాయండి. చక్కగా అబ్జర్వ్ చేస్తూ చూడొచ్చు. కానీ ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ప్రతి ఒక్క విషయం తెలుసుకొని చూస్తూ ఉంటే. ఇక్కడ కూడా సేమ్, దాని పేరు ఏంటో తెలియదు కానీ ఎవరైనా ఏదైనా ఇస్తే తినడానికి వస్తుందండి. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా ఇస్తారనేసి వస్తుంది అది. ఆల్రెడీ ఎవరో రేగిపండు ఇచ్చారు, అది తింటుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే గుడి వస్తుందండి. చిన్న గుడే ఉంటుంది ఇక్కడ. కానీ రాతిలోని విగ్రహాలు అంటే ఎవరో చెక్కినట్టు, అది ఆ దేవుడి నిర్ణయం, అనుగ్రహం అనుకోవాలి. రాతిలోనే దేవుళ్ళు కనపడతారు. చూడండి, చూపిస్తాను. ఇది ఆంజనేయ స్వామి అండి, అక్కడ ఉంటారు స్టార్టింగ్లోని. శివలింగం, ఇక్కడ శివలింగం ఉంటుంది ఓపెన్ ప్లేస్లో. శివలింగం చూసారా ఎంత బాగుందో. ఆ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి, ఆ రాతిలోనే చూసారా ఎంత బాగుందో. ఆ పక్కనే నారాయణుడు. వీడియో తీయొద్దని అంటున్నారు, ఆయన ఏదో అలా తీసాను. వాళ్ళందరూ ఉన్నారు కూడా. అతను శివయ్య గుడి ఉంది అక్కడ. కొంచెం లోపలికి వస్తే ఇదండి ఈ లొకేషన్. ఇది ఇలాగా ఇంకంతే. అదండి చక్ర తీర్థం. నాకు తెలిసింది చెప్తున్నాను, వీడియో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.